ప్రైజ్ లార్డ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక ప్రభు దినమున వాగ్దానంతో కూడిన సాక్ష్యము మీతో షేర్ చేసుకున్నట్టుకు దేవుడు కృప చూపించారు. మొదటిగా వాగ్దానం మీకు చెప్తాను సిస్టర్స్ అండ్ బ్రదర్స్, తర్వాత దాని వెనుక ఉన్న సాక్ష్యము మీతో షేర్ చేసుకుంటాను. వాగ్దానము లేవియా కాండము 26వ అధ్యాయము 10వ వచనము. మీరు చాలా కాలము నిలువై ఉన్న పాత గిలిన ధాన్యమును తినెదరు, క్రొత్తది వచ్చినను పాతది మిగిలి ఉండును. ఆమె మరొకసారి లేవియా కాండము 26వ అధ్యాయము 10వ వచనము. మీరు చాలా కాలము నిలువై ఉన్న పాత గిలిన ధాన్యమును తినెదరు, క్రొత్తది వచ్చినను పాతది మిగిలి ఉండును. ఆమె ఈ యొక్క వాగ్దానము 2020లో నేను స్వతంత్రించుకున్నాం సిస్టర్స్ అండ్ బ్రదర్స్. అప్పుడు లాక్డౌన్ సమయము, అసలు ఎటువంటి ఫుడ్ లేదు, బియ్యము లేదు. ఇప్పుడు లేడీస్కి ఎట్లుంటుంది సిస్టర్స్ అండ్ బ్రదర్స్, వంట రూమ్లో మొత్తము బియ్యము సరుకులు అవి నిండుగా ఉంటేనే ప్రశాంతంగా ఉంటుంది హౌస్ వైఫెస్కి. అయితే ఎటువంటి బియ్యం లేదు, ఏం లేదు. అప్పుడు దేవుడు నేను అడిగాను, ఒక్క వాగ్దానం ఇవ్వండి ప్రభువా, నేను ధైర్యం పొందుకుంటాను అని చెప్పినప్పుడు మీ ఇంట్లో పాత బియ్యం ఉండినను క్రొత్తది వస్తుంది అని చెప్పారు. వెంటనే దేవుని మహాకృపతో ఇంట్లో పాత బియ్యము 10 కేజీలు 20 కేజీలు ఇంట్లో పాత బియ్యం ఉండినా క్రొత్త బియ్యం ఊరిలో నుంచి 40 కేజీలు 50 కేజీల బియ్యం ట్రాన్స్పోర్ట్ మా మామయ్య గారు చేశారు ఆ రోజులలో. ఇప్పుడు కూడా ఈ వాగ్దానం మా జీవితంలో నడుస్తూనే ఉంది. ఇంట్లో పాత బియ్యం ఉంది, కొత్త బియ్యం మేము కొనుక్కొని మళ్ళీ దాంట్లో స్టోర్ చేసుకోవడం. ఇట్లా ఈ యొక్క వాగ్దానంను రుచి చూసుకుంటూ మేము ముందుకు వెళ్తున్నాము. ఎప్పుడు కూడా మరి బియ్యం విషయంలో మాకు కొలత లేకుండా దేవుడు మమ్మల్ని పోషిస్తున్నారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. యేసుక్రీస్తు నామములో ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్స్.